ఈ వారం అటు థియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్కి లేవు. 1-2 తప్ప అంతగా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే సినిమాలు లేవనే చెప్పాలి. మరి ఓటీటీలైన ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయబోతున్నాయా? థియేటర్లో ఎలాగో ఇంట్రెస్టింగ్ రిలీజ్లు లేవు కాబట్టి ఆడియన్స్ ఓటీటీ వైపు చూస్తున్నారు. తీరా సెర్చ్ చేస్తే మాస్ జాతర ఓటీటీ డేట్ కనిపిస్తోంది. రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో భాను భోగవరపు డైరెక్షన్లో తెరకెక్కిన మాస్ జాతర థియేటర్లలో ఆడియన్స్ ను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇదే సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ గురువారం 27వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు నుంచి ఈ వారం ఓటీటీలోకొస్తోన్న మరో సినిమా శశివదనే. విలేజ్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ శశివదనే సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. రక్షిత్ అట్లూరి, కోమలి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ శశివదనే సినిమా సన్ నెట్వర్క్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అనౌన్స్ చేసింది. డిఫరెంట్ కంటెంట్ ని ఆదరిస్తున్న టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని విష్ణు విశాల్ ట్రై చేస్తున్నారు. అందుకే సిల్వర్ రాఘవన్ తో పాటు చేసిన ఆర్యన్ సినిమాని తెలుగులో కూడా ప్రమోట్ చేశారు. ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ 28న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లవ్ ఎంటర్టైనర్ గా ఆల్రెడీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ లవ్ స్టోరీ గురువారం నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.